ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లోని దట్టమైన అడవులలో ఉన్న ఒక మారుమూల గ్రామంలో కమల అనే ఏకాంత వృద్ధురాలు నివసించేది. ఆమె గ్రామ మూలికా వైద్యురాలిగా ప్రసిద్ధి చెందింది మరియు ఆధ్యాత్మిక శక్తులను కలిగి ఉందని పుకార్లు వచ్చాయి. గ్రామస్తులు ఆమెను గౌరవించారు మరియు భయపడ్డారు. ఆమె ఆత్మలతో సంభాషించగలదని మరియు చీకటి శక్తులను ఉపయోగించుకోగలదని నమ్ముతారు. ఒక అదృష్ట రాత్రి పౌర్ణమి అరిష్టంగా ఆకాశంలో వేలాడదీయడంతో ఆసక్తిగల యువకుల బృందం వారి భయాలను సవాలు చేయాలని నిర్ణయించుకుంది మరియు అడవి అంచున ఉన్న కమల యొక్క క్షీణించిన వింతైన గుడిసెను సందర్శించడానికి ఒకరికొకరు ధైర్యం చేశారు. యువకులలో రాహుల్ అందరికంటే ధైర్యవంతుడు. కమల శక్తులు మూఢనమ్మకాల కథలు తప్ప మరేమీ కాదని నిరూపించడానికి నిశ్చయించుకున్నాడు. వారి ధైర్యాన్ని కూడగట్టుకుని యువకులు తమ టార్చ్ల మినుకుమినుకుమనే కాంతి ద్వారా మాత్రమే మార్గనిర్దేశం చేయబడి అడవిలోకి వెళ్లారు. వింత శబ్దాలు మరియు నీడలు వారి మనస్సులలో ఆటలు ఆడుతున్నాయి. అడవి వారి చుట్టూ జీవిస్తున్నట్లు అనిపించింది. వారు కమల గుడిసె దగ్గరికి వచ్చేసరికి గాలి చల్లబడింది మరియు వారిపై వింత నిశ్శబ్దం అలుముకుంది. గుడిసెకు చేరుకోగానే వంకరగా ఉన్న చెక్క తలుపు తట్టడానికి ముందు రాహుల్ ఒక్క క్షణం తడబడ్డాడు. వారి ఆశ్చర్యానికి అది నెమ్మదిగా తనంతట తానుగా తెరుచుకుంది. రహస్యమైన వస్తువులు మరియు గోడలపై గీసిన వింత చిహ్నాలతో నిండిన మసక వెలుతురు లోపలి భాగాన్ని బహిర్గతం చేసింది. వృద్ధురాలు నీడల నుండి కనిపించింది. ఆమె కళ్ళు మరో ప్రపంచపు తీవ్రతతో మెరుస్తున్నాయి. నువ్వు నా నిరాడంబరమైన నివాసానికి ఎందుకు వచ్చావు? తన ధైర్యాన్ని నిరూపించుకోవాలని నిశ్చయించుకున్న రాహుల్, మేము మీ శక్తులకు సాక్ష్యమివ్వాలనుకుంటున్నాము. మాకు అతీంద్రియమైన దాన్ని చూపించండి అని అడిగాడు. కమల నవ్వింది. అడవిలోని ఆత్మలో ప్రతిధ్వనిస్తున్నట్లు అనిపించే ఒక వెంటాడే శబ్దం. చాలా బాగుంది, కానీ హెచ్చరించండి, ఒకసారి ఆత్మలు మేల్కొన్నాక వాటిని నియంత్రించలేము. ఆమె బలహీనమైన చేతితో గుడిసెలో పచ్చటి పొగమంచు నిండిపోయింది. గది దుర్మార్గపు ఆత్మలతో సజీవంగా ఉన్నట్లు అనిపించడంతో గాలి శక్తితో విరుచుకుపడింది. ఫర్నిచర్ దానంతటదే కదులుతున్న దృశ్యాన్ని, ఎక్కడినుంచో వచ్చిన గుసగుసలను చూసిన యువకులు భయంతో స్తంభించిపోయారు. రాత్రి పొద్దుపోయే కొద్దీ రాహుల్ ధైర్య సాహసాలు మొదలయ్యాయి. కమల గుడిసెలో ఉన్న పురాతన శక్తులను తాను తక్కువగా అంచనా వేస్తున్నానని అతను గ్రహించాడు. భయంతో అతను ఆచారాన్ని ఆపమని ఆమెను వేడుకున్నాడు. కానీ వృద్ధురాలి కళ్ళు మరింత ప్రకాశవంతంగా మెరుస్తున్నాయి మరియు ఆమె నవ్వు బిగ్గరగా పెరిగింది. అకస్మాత్తుగా భూమి కంపించింది మరియు నీడల నుండి ఒక దుష్ట వ్యక్తి ఉద్భవించింది. ఇది కమల మంత్రాల ద్వారా పిలవబడిన ప్రతీకార స్ఫూర్తి. భయభ్రాంతులకు గురైన గుంపు వైపు ముందుకు సాగుతున్నప్పుడు ఆత్మ యొక్క కళ్ళు కోపంతో కాలిపోయాయి. రాహుల్ గుండె అతని ఛాతీలో కొట్టుకుంది మరియు వారు తమ నియంత్రణకు మించిన ఏదో మేల్కొన్నారని అతనికి తెలుసు. ఇతర యువకులు గుడిసె నుండి పారిపోతున్నప్పుడు భయంతో కేకలు వేశారు. కానీ రాహుల్ భయంతో కదలలేకపోయాడు. ఆత్మ అతనిని తాకినట్లుగానే కమల వారి మధ్య అడుగు పెట్టింది. దుర్మార్గపు శక్తిని అణిచివేసేందుకు పురాతన శ్లోకాలను పఠించింది. ఆమె కళ్ళు ఆత్మ యొక్క ఆత్మలోకి ప్రవేశించాయి మరియు నెమ్మదిగా కోపం తగ్గింది. ఆ క్షణంలో కమల యొక్క శక్తులు నిజమైనవని రాహుల్ గ్రహించాడు మరియు ఆమె వాటిని దుర్మార్గం కోసం కాకుండా నీడలో దాగి ఉన్న చీకటి శక్తుల నుండి గ్రామాన్ని రక్షించడానికి ఉపయోగించింది. ఆ రాత్రి నుండి యువకులు తమ ఎన్కౌంటర్ గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. కొన్ని రహస్యాలు చెదిరిపోకుండా వదిలేయడం మంచిదని తెలుసు. రాహుల్ విషయానికొస్తే, ఈ ప్రపంచంలో మన అవగాహనకు మించిన విషయాలు ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్లోని ఆధ్యాత్మిక అడవుల నడిబొడ్డున ఉన్న పాత పద్ధతులను మరియు పురాతన శక్తులను గౌరవించడం ఉత్తమమని అతను తెలుసుకున్నాడు.